అది 1970వ దశాబ్దం. పచ్చని పొలాలతో మట్టి వాసనలతో నిండిన రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన రాముడి ఇల్లు. ఇంటి ముందు పెద్ద వేప చెట్టు, దాని కింద అరుగు. ఇంట్లో రాముడు, తల్లి పార్వతమ్మ, భార్య సావిత్రి ఉండేవారు. రాముడికి పెళ్ళై 6 నెలలు దాటింది. సావిత్రి పట్నంలో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ రోజుల్లో ఆడపిల్ల అంత చదవడం గొప్ప విషయమే. కాని పార్వతమ్మకు తన కోడలు చదువు కన్నా ఇంటి పని, పొలం పనిలో చురుకుగా ఉండాలనే అభిప్రాయముండేది. ఇంటి అరుగు మీద పార్వతమ్మ కూర్చునుంది. సావిత్రి లోపల నుండి చల్లగా మజ్జిగ తెచ్చి ఇస్తుంది. అత్తయ్య గారు, మజ్జిగ తీసుకోండి, ఎండగా ఉంది. ఉండు, ఆ పశువులకు కుడితి పెట్టావా? పెట్టాను అత్తయ్య గారు, వాకిలి ఊడ్చి కల్లాపి కూడా చల్లాను. పార్వతమ్మ మజ్జిగ తాగుతూ, చదువుకున్న దానివి కదా, ఈ పనులన్నీ నీకు శ్రమగా అనిపించట్లేదా? సావిత్రి నవ్వుతూ, శ్రమ ఎందుకు అత్తయ్య గారు, ఇది మన ఇల్లు, మన పని, ఇందులో శ్రమ కన్నా సంతోషమే ఎక్కువగా ఉంటుంది. పార్వతమ్మ పెదవి విరుస్తూ, ఆ మాటలకేంలే, నీకు పుస్తకాల పురుగు పట్టింది, లోకం తీరు తెలీదు. మగవాళ్లతో సమానంగా మాట్లాడాలని చూస్తావు. మొన్న సంతలో చూడలేదు, రాముడు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు కలగజేసుకున్నావు? నలుగురిలో మన పరువు పోతుంది. క్షమించండి అత్తయ్య గారు, ఆ కూరగాయలైనా లెక్క తప్పు చెబుతుంటే సరిచేశానంతే. మన డబ్బులు మనకు మిగలాలి కదా. ఆ లెక్కలు చూడ్డానికి నీ మొగడున్నాడు, ఆడవాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. సరే సరే వెళ్ళు, వంట పని చూసుకో. సావిత్రి మౌనంగా లోపలికెళ్తుంది. ఇంతలో రాముడు పొలం నుండి వస్తాడు. అతని ముఖం ఆందోళనగా ఉంది. ఏమైందిరా రాముడు, అప్పుడే వచ్చావు, ముఖం అలా పెట్టావేంటి? ఏమని చెప్పునమ్మా, మన నెత్తిన పిడుగు పడ్డట్టే ఉంది. పార్వతమ్మ కంగారుగా, ఏమైందిరా, పశువులకేమైనా అయ్యిందా, పంట ఏమైనా పాడైందా? అంతకన్నా పెద్ద సమస్య వచ్చి పడింది. శంకరయ్య బాబాయ్ వచ్చాడు పొలం దగ్గరికి. వాడెందుకొచ్చాడు? వాడి బుద్ధి మంచిది కాదని మీ నాన్న ముందే చెప్పారు కదా. వాడి చేతిలో ఏదో పాత కాగితం ఉంది. మన చెరువు కింద ఉన్న 10 ఎకరాల పొలం మీద నాన్నగారు అప్పు తీసుకున్నారట. ఆ అప్పు తీర్చలేదని ఇప్పుడు ఆ పొలం తనకే చెందుతుందని వాదిస్తున్నాడు. అబద్ధం, మీ నాన్న ఎవరి దగ్గర చేయి చాచే రకం కాదు. పైగా అంత పెద్ద పొలాన్ని పడంగా పెట్టారు. ఆ కాగితం దొంగ కాగితం అయి ఉంటుంది. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. కానీ ఆ పత్రంలో నాన్నగారి సంతకం ఉంది. ఊరి పెద్దల ముందు పెడుతున్నాడంట. మన పరువు ఏం కావాలి? ఈ సంభాషణంతా లోపల నుండి సావిత్రి వింటుంది. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదు. ఆ 10 ఎకరాల పొలం వారి కుటుంబానికి జీవనాధారం. అది పోతే వీధిని పడాల్సిందే. రాముడు కోపంగా, ఆ శంకరయ్య అంత చూస్తా, వాడెంత మోసగాడో అందరికీ తెలుసు. వాడిని 4 తగిలిస్తే నిజం కక్కిస్తాడు. వద్దురా, తొందరపడకు. మన బంధువు, కొట్టినా తిట్టినా మనకే చెడ్డ పేరు. ఏం చెయ్యాలో తోచట్లేదు. నాన్నగారు మనల్ని ఇలాంటి కష్టంలో వదిలి వెళ్లిపోయారే. అప్పుడు సావిత్రి నెమ్మదిగా వారి దగ్గరకొస్తుంది. అత్తయ్య గారు, మావయ్య గారు మనల్ని కష్టంలో పడేయరు. ఆయన చాలా తెలివైన వారని మీరే చెబుతూ ఉంటారు కదా. పార్వతమ్మ విసుగ్గా, ఇప్పుడు ఆ కబుర్లెందుకులేమ్మా, ఉన్న సమస్యతో చస్తుంటే. సమస్య ఉంది కనుకునే ఆలోచించాలి అత్తయ్య గారు. ఏడవడం వల్ల, కోప్పడ్డం వల్ల ఏమీ రాదు. మరేం చేయమంటావు సావిత్రి? నీకేమైనా ఉపాయం తెలుసా? ముందు మనం ఆ పత్రాన్ని చూడాలి. అసలు అందులో ఏముందో, ఎలా ఉందో తెలియకుండా మనమేమీ చెయ్యలేము. ఆ పత్రం ఆ మోసగాడి దగ్గరుంది కదా, మనకెలా చూపిస్తాడు? మనం అడిగితే చూపించుడు, కాని ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెడితే అక్కడ అందరి ముందు ఆ పత్రాన్ని బయట పెట్టక తప్పదు కదా. అవును, ఇది మంచి ఆలోచనే. రేపే సుబ్బయ్య తాత దగ్గరికి వెళ్లి విషయం చెబుతాను. పంచాయతీ పెట్టమని అడుగుతాను. పంచాయతీ అంటే మాటలా? ఊరంతా మన గురించే మాట్లాడుకుంటారు. మన పరువు బజారున పడుతుంది. పరువు పోవడం కన్నా మన జీవనాధారమైన పొలం పోవడం పెద్ద నష్టం అత్తయ్య గారు. నిజం మన వైపు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఒప్పుకోండి. సావిత్రి మాటల్లోని ధైర్యం, స్పష్టత రాముడికి పార్వతమ్మకు కాస్త నమ్మకాన్నిచ్చాయి. అయిష్టంగానే ఆయన పార్వతమ్మ పంచాయతీకి ఒప్పుకుంది. ఇక మరుసటి రోజు రాముడు సుబ్బయ్య తాతతో మాట్లాడి
2 రోజుల్లో రచ్చబండ దగ్గర పంచాయతీకి ఏర్పాటు చేశాడు. ఈ విషయం ఊరంతా పాకింది. శంకరయ్య తనదే గెలుపన్న ధీమాతో ఉన్నాడు. పంచాయతీకి ముందు రోజు రాత్రి రాముడి ఇంట్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. రేపు పంచాయతీలో ఏం చెప్పాలి? ఆ పత్రం నకిలీదని ఎలా నిరూపించాలి? నాకేం పాలు పోవట్లేదు. ఆ దేవుడే మనల్ని కాపాడాలిరా. సావిత్రి ప్రశాంతంగా, నేనొక ఉపాయం ఆలోచించాను, కాని దానికి మీరిద్దరు పూర్తిగా సహకరించాలి. నేను చెప్పినట్టే చెయ్యాలి. ఏంటది? చెప్పు సావిత్రి. మనం పంచాయతీలో శంకరయ్య బాబాయ్తో వాదించకూడదు. ఇక పార్వతమ్మ, రాముడు ఒకేసారి ఆశ్చర్యంగా, వాదించకూడదా? మరి పొలం వాడికి రాసిచ్చేయమంటావా? కాదత్తయ్య గారు, మనం పొలం ఇచ్చేయడానికి ఒప్పుకున్నట్టు నటిద్దాం. నీకేమైనా మతిపోయిందా సావిత్రి? మన పొలాన్ని మనమే వాడికి అప్పగిస్తామా? దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. మనం పొలం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నామని, కాని దానికి ముందు మామగారి ఆత్మ శాంతించడానికి ఒక చిన్న కార్యక్రమం చేయాలని చెప్పాలి. ఏం కార్యక్రమం? బాబాయ్ గారు ఆ పత్రం మీద మన ఇంటి కులదైవం మీద ప్రమాణం చేసి ఆ అప్పు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇచ్చాలో వివరంగా చెప్పాలి. అప్పుడు మేము సంతోషంగా పొలం రాసిచ్చేస్తామని చెప్పాలి. దానివల్ల ఏం లాభం? వాడు అబద్ధపు ప్రమాణం చేయలేడా? చేస్తాడు, కానీ అబద్ధం చెప్పేటప్పుడు మనిషి తడబడతాడు. ముఖ్యంగా ఊరందరి ముందు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలంటే ధైర్యం చాలదు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు అతను చెప్పే సమాధానాలతోనే అతని మోసం బయటపడుతుంది. పార్వతంగా అనుమానంగా, నువ్వు ఆడదానివి, నిన్ను పంచాయతీలో మాట్లాడిస్తారా? అందుకే మిమ్మల్ని సహకరించమంటున్నాను. నేను మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నా భార్య కూడా 2 మాటలు చెబుతుంది అని మీకు మద్దతుగా నిలబడాలి. మీరు కూడా, అవును మా కోడలు చదువుకున్నది, తనకేమైనా తెలిసేమో అడగనివ్వండి అని అనాలి. ఒప్పుకుంటారా? మొదట సంశయించిన సావిత్రి ముఖంలోని ఆత్మవిశ్వాసం చూసి రాముడు, పార్వతమ్మ ఒప్పుకున్నారు. వేరే దారి లేనప్పుడు ఈ ఒక్క ప్రయత్నం కూడా చేసి చూద్దామని నిర్ణయించుకున్నారు. ఇక మరుసటి రోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ జనంతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు శంకరయ్య, అతని మద్దతుదారులు, మరోవైపు రాముడు, పార్వతమ్మ, వారి వెనుక సావిత్రి నిలబడి ఉన్నారు. మధ్యలో సుబ్బయ్య తాతలు కూర్చున్నారు. ఏవయ్యా శంకరయ్య, అసలు విషయం ఏంటో చెప్పు. శంకరయ్య వినయంగా నటిస్తూ, ఏం లేదండి పెద్ద మనుషులారా, మా అన్నయ్య భూమయ్య బతికినప్పుడు 10 ఏళ్ల క్రితం కూతురి పెళ్లి కోసం ఖర్చుల కోసమని నా దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి బదులుగా ఈ 10 ఎకరాల పొలం పత్రం నా దగ్గర పెట్టాడు. అప్పు తీర్చలేకపోతే పొలం నాకే చెందుతుందని ఇందులో రాసి సంతకం పెట్టాడు. నేను ఇన్నాళ్ళు అడగలేదు, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, అందుకే నా పొలం నాకు ఇప్పించమని అడుగుతున్నాను. ఇదిగోండి పత్రం. శంకరయ్య పత్రాన్ని సుబ్బయ్య తాతకిస్తాడు. దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తారు. పత్రం పాతదిగానే ఉంది, సంతకం కూడా భూమయ్యదే అన్నట్టుగా ఉంది. ఏమంటావు రాముడు? మీ నాన్న సంతకంలాగే ఉందే. అది అబద్ధం తాత, మా నాన్న అప్పు చేసేంత అవసరంలో లేరు. పైగా ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇది మోసం. చూసారా చూసారా, అప్పు తీసుకున్నప్పుడు తీయలేదు కానీ ఇప్పుడు తీర్చమంటే మోసం అని అంటున్నాడు. అన్న కొడుకే ఇలా అన్యాయం చేస్తుంటే ఎలా? రాముడికి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంటాడు. అప్పుడు సావిత్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ధైర్యం తెచ్చుకుంటాడు. రాముడు నెమ్మదిగా, పెద్దలందరికీ నాదొక విన్నపం. నా బాబాయ్ మాట నిజమే అయితే మా నాన్నగారి అప్పు మేము తీర్చవలసిందే. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మేం పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మాట వినగానే శంకరయ్య ముఖం వెలిగిపోతుంది. శంకరయ్య ఆనందంగా, చూసారా, రాముడికి జ్ఞానోదయమైంది. మంచి నిర్ణయం తీసుకున్నావు నాయనా. కానీ ఒకే ఒక షరతు, మా నాన్న మాకు దైవంతో సమానం. ఆయన పేరు మీద ఉన్న ఈ లావాదేవీని మేము దైవసాక్షిగా నిర్ధారించుకోవాలి. మా బాబాయ్ గారు ఈ పత్రం మీద ఇక్కడున్న రాముల వారి గుడిలోని ఉత్సవ విగ్రహం మీద ప్రమాణం చేసి ఆ అప్పుకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాలి. అప్పుడు మేము నిశ్చింతంగా పొలం రాసిచ్చేస్తాం. ఇందులో తప్పేముంది? మంచి మాట చెప్పావు. ఎవయ్య శంకరయ్య, ప్రమాణం చేయడానికి నీకేమైనా అభ్యంతరమా? శంకరయ్య కొంచెం తడబడుతూ, నాకేం అభ్యంతరం, నేను నిజమే చెబుతున్నాను. దేవుడి మీదైనా ప్రమాణం చేస్తాను. గుడి నుండి ఉత్సవ విగ్రహాన్ని తెచ్చి మధ్యలో పెడతారు. బాబాయ్ గారు, ప్రమాణం చేయండి. ఇప్పుడు నా భార్య సావిత్రి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. తను చదువుకున్నది. ఈ లెక్కలు పత్రాల గురించి తనకేమో సందేహాలున్నాయట. ఊరు జనమంతా ఒక ఆడది పంచాయతీలో మాట్లాడ్డాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక పార్వతమ్మ సావిత్రి చెప్పినట్టుగా, అవునండి,
మా కోడల్ని అడగనివ్వండి అని అంటుంది. బాబాయ్ గారు, దయచేసి ప్రమాణం చేసి చెప్పండి, ఈ పత్రం రాసుకునే రోజు తారీఖు మీకు గుర్తుందా? శంకరయ్య ఆలోచించి, బాగానే గుర్తుంది. 10 ఏళ్ల క్రితం ఒక పున్నమి రోజు. మంచిది. ఆ రోజు మీ దగ్గర 5,000 రూపాయలు అంత పెద్ద మొత్తం ఎలా వచ్చింది? శంకరయ్య చిరాగ్గా, అదా, నేను అప్పుడే పొగాకు పంట అమ్మానులే. డబ్బు చేతిలో ఉంది. అన్నయ్య అడిగాడు, ఇచ్చాను. అద్భుతం. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, ఇది చాలా ముఖ్యమైనది. దయచేసి దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, ఈ పత్రం మీద మా మావయ్య గారు ఏ చేత్తో సంతకం పెట్టారు? ఈ ప్రశ్న వినగానే శంకరయ్యకు గుండాగినంత పనైంది. ఇది ఊహించని ప్రశ్న. అతనికి భూమయ్య ఎలా సంతకం పెట్టేవాడో తెలియదు. కాని సాధారణంగా అందరూ కుడి చేత్తోనే పెడతారు కదా అని అనుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. శంకరయ్య నవ్వుతూ, ఇదేం ప్రశ్నమ్మా? లోకంలో అందరిలాగే మా అన్నయ్య కూడా తన కుడి చేత్తోనే సంతకం పెట్టాడు. ఇందులో అనుమానం ఏముంది? ఈ సమాధానం రాగానే సావిత్రి ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపించింది. ఆమె సుబ్బయ్య తాత వైపు తిరిగింది. తాతగారు, పెద్దలందరూ దయచేసి వినండి. మా బాబాయ్ చెప్పేవన్నీ అబద్ధాలు. ఆయన సృష్టించిన ఈ పత్రం దొంగ పత్రం. శంకరయ్య కోపంతో అరుస్తూ, ఏయ్ నోర్బై, ఏం మాట్లాడుతున్నావు? సావిత్రి ధైర్యంగా, నేనేం మాట్లాడాలో నాకు తెలుసు, పెద్దలందరికీ కూడా తెలుసు. మా మామయ్య గారు భూమయ్య గారికి 12 ఏళ్ల క్రితం ఎద్దుల బండి ప్రమాదంలో కుడి చెయ్యి విరిగి పూర్తిగా చచ్చుబడిపోయింది. అప్పట్నుండి ఆయన ఏ పని చెయ్యాలన్నా, సంతకం పెట్టాలన్నా తన ఎడమ చేతిని మాత్రమే వాడేవారు. ఈ విషయం ఊర్లో చాలా మందికి తెలుసు. ఆ మాట వినగానే రచ్చబండ దగ్గర నిశ్శబ్దం ఆవరించింది. అవును, భూమయ్య చివరి రోజుల్లో ఎడమ చేత్తోనే పనులు చేసుకునేవాడని చాలా మందికి గుర్తుంది. సావిత్రి శంకరయ్య వైపు తిరిగి, బాబాయ్ గారు, మీరేమో పత్రం రాసింది 10 ఏళ్ల క్రితం అంటున్నారు. అప్పుడు మా మావయ్య గారు కుడి చేత్తో ఎలా సంతకం పెడతారు? మీరే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. శంకరయ్య ముఖం పాలిపోయింది. అతనికి చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు. అతని మోసం అందరి ముందు బట్టబయలైంది. అతను సృష్టించిన కథలో ఉన్న అతిపెద్ద తప్పును సావిత్రి తన తెలివితో పట్టుకుంది. సుబ్బయ్య తాత గట్టిగా, ఛీ శంకరయ్య, ఇంత మోసం చేస్తావా? అన్న కొడుకుని నట్టేట ముంచాలని చూస్తావా? నీకు సిగ్గుగా లేదా? శంకరయ్య తలదించుకుని నిలబడ్డాడు. జనం అతన్ని చీకొట్టడం మొదలుపెట్టారు. రాముణ్ణి క్షమించమని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి రాముడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. పోయిందనుకున్న పొలం, కుటుంబ పరువు రెండూ తిరిగి దక్కాయి. దీనంతటికి కారణం సావిత్రి. నన్ను క్షమించమ్మా సావిత్రి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. చదువుకున్న దానివని నీకు పొలం పనులు, ఇంటి పనులు తప్ప లోకం తెలియదనుకున్నాను. కానీ నువ్వు చదువుతో పాటు లోక జ్ఞానాన్ని కూడా నేర్చుకున్నావు. కత్తి వాడాల్సిన చోట కత్తి వాడకూడదు, తెలివి వాడాలని నిరూపించావు. ఈ రోజు నువ్వు లేకపోతే మా కుటుంబం వీధిన పడేది. రాముడు నవ్వుతూ, నిజమేనమ్మా, నేను కోపంతో వాడంతి చూస్తానన్నాను. కాని సావిత్రి తన తెలివితో ఒక్క మాట కూడా గట్టిగా అనకుండా, ఒక్క దెబ్బ కొట్టకుండా సమస్యను పరిష్కరించింది. నా భార్య ఇంత తెలివైనదని నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. సావిత్రి వినయంగా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదత్తయ్య గారు. ఇది మన కుటుంబ సమస్య. మనందరం దీన్ని ఎదుర్కొన్నాం. మీరు, రాముడు నా మీద నమ్మకం ఉంచారు కాబట్టి నేనీ పని చేయగలిగాను. కాదు తల్లి, ఈ రోజు నుండి ఈ ఇంటి పెత్తనం నీదే. నీ తెలివి, నీ ఆలోచన ఈ ఇంటికి శ్రీరామ రక్ష. నువ్వు మా ఇంటికొచ్చిన కోడలివి కాదు, మా ఇంటిని కాపాడడానికొచ్చిన మహాలక్ష్మివి తల్లి. ఆ రోజు నుండి పార్వతమ్మ తన కోడల్ని ఎంతో గౌరవంగా చూసుకోసాగింది. సావిత్రి తన తెలివితేటలతో, ఓర్పుతో, మంచితనంతో అత్తగారి మనసును గెలుచుకోవడమే కాకుండా కుటుంబాన్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడింది. ఈ కథలోని నీతేంటంటే, శారీరక బలం లేదా కోపం అన్ని సమస్యలను పరిష్కరించలేవు. ఓర్పు, సమయస్ఫూర్తి, తెలివితేటలతో ఎంతటి కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు. ప్రజ్ఞాపురం. ఆ ఊరి పేరుకు తగ్గట్టే అది నిజంగా తెలివైన గ్రామం. అక్కడ మూఢనమ్మకాలకు, పాతకాలపు పనికిరాని పద్ధతులకు తావులేదు. ఊరి ప్రజలు చదువుకున్నవారు. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించేవారు. వారి తెలివితేటలు కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతలలో కూడా కనిపించేవి. ఊరంతా కలిసికట్టుగా ఒక సహకార వ్యవసాయ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు.
వాన నీటిని వడిసిపట్టి ప్రతి చుక్కను పొలాలకు మళ్లించే అద్భుతమైన కాలువల వ్యవస్థను నిర్మించుకున్నారు. ఊరి మధ్యలో ఒక గ్రంథాలయం ఉంది. అక్కడ యువకులు పెద్దలు కలిసి కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి చర్చిస్తూ ఉంటారు. వారి ఐకమత్యం, వారి ప్రణాళికాబద్ధమైన పనితీరు చుట్టుపక్కల గ్రామాలకు ఒక ఆదర్శం. ఒకరోజు ఉదయం గ్రామ పెద్ద సుధీర్ యువ రైతులతో కలిసి పొలాల దగ్గర నడుస్తున్నాడు. సుధీర్ గారు, ఈసారి మనం పంట మార్పిడి పద్ధతిని పాటిస్తే భూసారం మరింత పెరుగుతుందని నిన్న గ్రంథాలయంలో చదివాను. మనం వరి తర్వాత అపరాలు వేస్తే మంచిదట. సుధీర్ నవ్వుతూ, చాలా మంచి ఆలోచన లోకేష్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మన తాతలు కూడా ఇదే పద్ధతిని పాటించేవారు. ఇప్పుడు మనం దానికి శాస్త్రీయ కారణాన్ని తెలుసుకున్నాం. ప్రకృతి చెప్పిన పాఠానికి పుస్తకంలో చదివిన విజ్ఞానాన్ని జోడిస్తే ఫలితాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి. రామన్నయ్య అటుగా వస్తూ, నిజమే సుధీర్. మనందరం కలిసి సేంద్రియ ఎరువుల వాడకం మొదలుపెట్టాక మన భూమి ఆరోగ్యం ఎంతగా మెరుగుపడిందో చూసారా? మన పంట రుచి కూడా పెరిగింది. ప్రజ్ఞాపురంలో ప్రతి నిర్ణయం ఇలాగే చర్చల ద్వారా అందరి అంగీకారంతో తీసుకోబడుతుంది. వారిది నిజంగా తెలివైన గ్రామం. కాని వారి తెలివికే ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతుందని వారికి తెలియదు. ఒకరోజు పట్నం నుండి విక్రమ్ అనే వ్యక్తి గ్రామంలోకి అడుగుపెట్టాడు. అతను ఖరీదైన బట్టలు వేసుకుని చూడ్డానికి ఒక పెద్ద కంపెనీ అధికారిలా ఉన్నాడు. అతను నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామస్తులందరితో మాట్లాడాలని కోరాడు. అతని మాట తీరు, అతని హావభావాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ప్రజ్ఞాపురం గ్రామస్తులకు నా నమస్కారాలు. నా పేరు విక్రమ్. నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను. మీ గ్రామం గురించి, మీ తెలివితేటల గురించి చాలా విన్నాను. మీలాంటి ప్రగతిశీల రైతులను కలవడం నా అదృష్టం. ఈ పొగడ్తలకు గ్రామస్తులు సంతోషించారు. మీరు ఇప్పటికే చాలా అభివృద్ధి సాధించారు. కానీ విజ్ఞానం అనంతం. నేను మీ అభివృద్ధిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లే ఒక అద్భుతమైన ఆవిష్కరణతో మీ ముందుకొచ్చాను. దాని పేరు అమృత బీజం అని చెబుతూ తన సంచిలో నుండి మెరుస్తున్న కొన్ని విత్తనాలను, ఒక రంగుల డబ్బాను బయటికి తీశాడు. సుధీర్ ప్రశాంతంగా, అమృత బీజమా? దాని ప్రత్యేకత ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు పెద్దాయన. ఈ విత్తనాలు సాధారణమైనవి కావు. ఇవి జన్యుపరంగా మార్పు చేయబడినవి. వీటితో పాటు నేను కనిపెట్టిన ఈ శక్తి ద్రావణం అనే రసాయనాన్ని కలిపి వాడితే మీ పంట దిగుబడి 3 రెట్లు పెరుగుతుంది. కేవలం 2 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఈ మాట వినగానే గ్రామస్తులలో, ముఖ్యంగా యువకులలో పెద్ద అలజడి మొదలైంది. లోకేష్ ఉత్సాహంగా, 3 రెట్లు దిగుబడా? నెల రోజులేనా? ఇది నమ్మశక్యంగా లేదు. నిజమేనా? విక్రమ్ నవ్వుతూ, ఏదైనా సాధ్యమే లోకేష్. ఈ ద్రావణంలో ఉన్నది మొక్కల కిరణజన్య సంయోగ క్రియను వేగవంతం చేస్తుంది. అందుకే ఈ అద్భుత ఫలితాలు. మీలాంటి తెలివైన గ్రామస్తులు మాత్రమే ఈ సాంకేతికను అర్థం చేసుకోగలరు. అందుకే నా మొదటి ప్రయోగానికి మీ గ్రామాన్ని ఎంచుకున్నాను. ఈ విత్తనాలను, ద్రావణాన్ని మీకు ఈ ఒక్క పంటకు ఉచితంగా అందిస్తాను. మీ గ్రామాన్ని ఒక ఆదర్శ ప్రయోగ క్షేత్రంగా ప్రపంచానికి చూపించాలన్నది నా ఆశ. విక్రమ్ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. శాస్త్రీయ పదాలు, ఉచిత అవకాశం, ఆదర్శ గ్రామం అనే ప్రలోభాలు వారి ఆలోచనలను ప్రభావితం చేశాయి. సుధీర్ అనుమానంగా, విక్రమ్ గారు, మీ మాటలు బాగున్నాయి. కానీ ప్రకృతికి ఒక పద్ధతి ఉంటుంది. రాత్రికి రాత్రి ఫలితాలు రావడం దాని ధర్మం కాదు. ఈ రసాయనాలు మన భూమిపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? మన భూమి మన తల్లి లాంటిది. దాన్ని ఆరోగ్యంతో ప్రయోగాలు చేయడం సరైనదేనా? అవును, మనం ఇన్నేళ్లుగా సేంద్రియ పద్ధతులతో భూమిని కాపాడుకుంటూ వచ్చాం. ఒక్కసారిగా ఈ రసాయనాలు వాడితే ఏమవుతుందో? గ్రామంలో మొదటిసారి అలా గ్రామంలో మొదటిసారిగా 2 వర్గాలు ఏర్పడ్డాయి. లోకేష్ నాయకత్వంలోని యువతరం విక్రమ్ పద్ధతిని సమర్థించింది. సుధీర్, రామన్నయ్య వంటి పెద్దలు సాంప్రదాయ పద్ధతులకే మొగ్గు చూపారు. వారి ఐకమత్యాన్ని, వారి తెలివితేటలను పరీక్షిస్తున్నట్లుగా ఈ సమస్య వారి ముందు నిలబడింది. గంటల తరబడి చర్చలు జరిగాయి. ప్రజ్ఞాపురం ప్రజలు తమ తెలివికి తగ్గట్టే ఒక పరిష్కారానికి వచ్చారు. వాదించుకోవడం కంటే ప్రయోగం చేసి చూడాలని నిర్ణయించుకున్నారు. గ్రామ సహకార పొలంలోని 100 ఎకరాలను 2 భాగాలుగా విభజించారు. సరే, అందరి అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఒక 50 ఎకరాలలో మనం ఎప్పట్లాగే మన సేంద్రియ పద్ధతులలో పంట వేద్దాం. మిగిలిన 50 ఎకరాలలో లోకేష్ నాయకత్వంలో విక్రమ్ గారి అమృత బీజం పద్ధతిని ప్రయోగిద్దాం. ఏ పద్ధతి మంచిదో పంట కోతకు వచ్చాక ఫలితాలు చెబుతాయి. ఈ నిర్ణయానికి అందరూ అంగీకరించారు. విక్రమ్ గ్రామంలోనే ఉంటూ
లోకేష్ బృందానికి సలహాలివ్వడం మొదలుపెట్టాడు. 10 రోజులు గడిచాయి. విక్రమ్ పర్యవేక్షణలోని పొలంలో అద్భుతం జరిగినట్లు అనిపించింది. మొక్కలు చాలా వేగంగా ఆకాశమంత ఎత్తుకు పెరిగాయి. దట్టమైన పచ్చదనంతో ఆ 50 ఎకరాలు కలకల్లాడుతున్నాయి. మరోవైపు సుధీర్ పొలంలోని మొక్కలు నెమ్మదిగా సహజంగా పెరుగుతున్నాయి. లోకేష్ గర్వంగా సుధీర్తో, చూసారా సుధీర్ గారు, మా మొక్కలు మీ మొక్కల కంటే 2 అంతలు ఎత్తు పెరిగాయి. ఇదే ఆధునిక విజ్ఞానం యొక్క శక్తి. మీరు ఇంకా పాతకాలపు ఆలోచనలోనే ఉండిపోయారు. సుధీర్ ప్రశాంతంగా, చూడ్డానికి బాగానే ఉన్నాయి లోకేష్, కానీ మొక్క ఎత్తు పెరిగినంత మాత్రాన పంట బలంగా ఉన్నట్లు కాదు. మీ పొలంలో ఏదుకో ఒక వానపాము కూడా కనిపించడం లేదు. పక్షులు కూడా అటువైపు రావడం లేదు. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. లోకేష్ విసుగ్గా, అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సింది దిగుబడి. ఈసారి మన గ్రామం చరిత్రలోనే కనీవిని ఎరుగని పంట పండించబోతుంది. లోకేష్, అతని బృందం విజయోత్సాహంతో ఉన్నారు. సుధీర్, అతని అనుచరులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ఓపికగా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అలా 1 నెల రోజులు గడిచాయి. పంట కోతకు సమయం వచ్చింది. విక్రమ్, లోకేష్ల పొలంలోని కంకులు చూడ్డానికి చాలా పెద్దవిగా బలంగా ఉన్నాయి. వారు పెద్ద పండుగల కోతలు ప్రారంభించారు. 2 వర్గాల ధాన్యాన్ని వేర్వేరుగా రాసులు పోశారు. అప్పుడే అసలు నిజం బయటపడింది. లోకేష్ బృందం కోసిన ధాన్యం రాసి చూడ్డానికి పెద్దదిగా ఉన్నా బస్తాలలో నింపుతుంటే అది చాలా తేలికగా ఉంది. ఒక రైతు ఆందోళనగా, ఏంటిది లోకేష్, గింజల్లో సత్తానే లేదు, అంతా గాలి బూడగల్లా ఉన్నాయి. విక్రమ్ గారు, ఇదేంటి? మొక్కలు బాగానే పెరిగాయి కదా. అప్పటికే విక్రమ్కు పరిస్థితి అర్థమైంది. అతను రాత్రికి రాత్రి గ్రామం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ నటిస్తూ, కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. భూమిలో ఏదైనా లోపం ఉండుంటుంది. నేను పట్నం వెళ్లి మళ్లీ నమూనాలను పరీక్షించి కారణం కనుక్కుంటారు అని చెప్పి విక్రమ్ అక్క నుండి జారుకున్నాడు. లోకేష్ బృందం ధాన్యాన్ని తూకం వేయగా సాధారణ దిగుబడిలో సగం కూడా రాలేదని తేలింది. పైగా ఆ ధాన్యం రుచిహీనంగా, తినడానికి పనికి రాకుండా ఉంది. అన్నిటికంటే భయంకరమైన విషయం, వారి 50 ఎకరాల పొలం ఇప్పుడు పూర్తిగా నాశనమైంది. ఆ రసాయనాల ప్రభావానికి ఒక్క మొక్క కూడా మొలవని నిర్జీవమైన ప్రదేశంగా మారిపోయింది. మరోవైపు సుధీర్ పొలంలో దిగుబడి ఎప్పట్లాగే బలంగా, ఆరోగ్యంగా వచ్చింది. ధాన్యం గింజలు బరువుగా, రుచిగా ఉన్నాయి. వారి భూమి మరుసటి పంటకు సిద్ధంగా, సారవంతంగా ఉంది. వారి తెలివి, వారి ప్రగతిశీల ఆలోచనలు ఒక మోసగాడి ఆకర్షణీయమైన మాటల ముందు ఓడిపోయాయి. శీఘ్ర ఫలితాల కోసం ఆశపడి వారు తమ శాశ్వత సంపద అయిన భూమిని నాశనం చేసుకున్నారు. లోకేష్, అతని అనుచరులు సిగ్గుతో తలదించుకుని సుధీర్ దగ్గరకు వచ్చారు. లోకేష్ పశ్చాత్తాపంతో, మమ్మల్ని క్షమించండి సుధీర్ గారు, మేమే తప్పు చేశాం. కొత్తదనం మోజులో పడి అనుభవాన్ని, ప్రకృతి ధర్మాన్ని విస్మరించాం. మా తెలివి మమ్మల్ని మోసం చేసింది. నిజమైన వివేకం అంటే ఏమిటో మీరు మాకు చూపించారు. సుధీర్ వారిని ఓదార్చాడు. వారిపై కోపం ప్రదర్శించలేదు. సుధీర్ అందర్నీ ఉద్దేశించి, జరిగింది ఒక పొరపాటు. విజ్ఞానాన్ని నమ్మడం తప్పు కాదు, కానీ దాన్ని గుడ్డిగా అనుసరించడం తప్పు. నిజమైన తెలివంటే కేవలం వేగంగా పరిగెత్తడం కాదు, ఎక్కడ నెమ్మదిగా నడవాలో, ఎక్కడ ఆగాలో కూడా తెలుసుకోవడం. మన భూమి జబ్బు పడింది, కానీ చనిపోలేదు. మనం చేసిన తప్పును మనం అందరం కలిసే సరిదిద్దుదాం. మన ఐక్యమత్యం, మన జ్ఞానం ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. ఈ భూమికి మళ్లీ ప్రాణం పొందాం. ఆ రోజుటి నుండి ప్రజ్ఞాపురం ప్రజల ఆలోచన విధానంలో ఒక కొత్త మార్పు వచ్చింది. వారు తమ భూమిని పునరుద్ధరించడానికి సుధీర్ నాయకత్వంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. వారి తెలివికి ఇప్పుడు అనుభవం, ఓర్పు, ప్రకృతిపై గౌరవం కూడా తోడయ్యాయి. ఈ కథలోని నీతేంటంటే, తెలివనేది ఒక కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే అభివృద్ధికి దారితీస్తుంది. అదే అజాగ్రత్తగా వాడితే వినాశనానికి కారణమవుతుంది. నిజమైన వివేకమంటే కేవలం కొత్తదనాన్ని, వేగాన్ని అందిపుచ్చుకోవడం కాదు, అనుభవాన్ని గౌరవించడం, ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడం, ఓపికతో నిలకడైన ఫలితాల కోసం పనిచేయడం. అది అసలైన తెలివి.